హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్. ఈరోజు మన టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్లో లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద నుంచి టైటీ గ్లిమ్స్ని కట్టించిన ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో పహిల్వాన్ పెద్దిగా రామ్ చరణ్ తేజ్ అద్భుతమైన నటన చూపించని చెప్పాలి. క్రికెట్ అని చెప్పి సడన్గా పహిల్వాన్ చూపించడంతో ఒక్కసారిగా సర్ప్రైజ్తో షాక్ అయ్యని చెప్పాలి. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. బుచ్చిబాబు డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ యాక్టింగ్, రత్నవేలు డిఓపి చాలా బాగున్నాయని చెప్పాలి. సినిమాకి చాలా ప్లస్ అని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే టీజర్ సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ సినిమా ట్రయల్ కోసం వెయిటింగ్. ఇంకా వారణాసి నుంచి కొన్ని సెట్ ఫొటోస్ అని రిలీజ్ అని, ఇందులో వారణాసి సెట్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ చూస్తున్నాం. సిటీ అవుట్కాస్ట్లో తీసిన ఫొటోస్ చూస్తే అట్టానే సెట్ చూస్తే చాలా రియలిస్టిక్గా ఉంది. నిజంగా వారణాసి సిటీకి వెళ్ళి తీశారనే ఫీలింగ్ కలుగుతుంది. అలానే కొన్ని రామాయణ ఎపిసోడ్ని అన్నపూర్ణ స్టూడియోస్లో తీస్తున్న సమాచారం. అక్కడ ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఇంకా ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్ టాక్తో నడుస్తుందని చెప్పాలి. సినిమా మీద భారీ అంచనాలు ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆడలేదు. మరీ ముఖ్యంగా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ వచ్చిన రెండో సినిమా అయినా మరి అంచనాలను నిలుపుకోలేక చేతికిపోయని చెప్పాలి. ఓజీని క్రాస్ అవ్వడం కష్టమని చెప్పచ్చు. ఓజీ రానే ఉస్తాద్ భగత్ సింగ్కి పోటీ రిలీజ్ దురంధర్ మాత్రం మంచి హిట్ దాకా నడుస్తుంది. అన్ని భాషల్లోనూ హిట్ దాకా తెచ్చుకొని సూపర్ హిట్గా అన్ని నడుస్తుంది. ప్రస్తుతానికి ఈ సినిమా వరల్డ్ వైడ్గా 1365 కోట్లు వసూలు చేసింది. మరి 2000 కోట్లు వసూలు చేస్తుందో లేదో చూడాలి. ఇండియాలోని 1000 కోట్లు, ఓవర్సీస్ 300 కోట్లు వసూలు చేశాయి. టాలీవుడ్లో 63 కోట్లు వసూలు చేసింది. బోత్ ఏపీ అండ్ తెలంగాణ. ఇలా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది దురంధర్. శర్వానంద్ రీసెంట్ సినిమా బైకర్ నుంచి ట్రైలర్ రిలీజ్ అని చెప్పాలి. ట్రైలర్ చాలా బాగుంది. విజువల్స్, స్టోరీ టెల్లింగ్, ఎమోషన్స్ అన్నీ మంచిగా కుదిరాయి. తమ్ముడు, అమ్మానాన్న ఓ తమిళ లాంటి సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే శర్వానంద్కి కష్టమని చెప్పాలి. ఆల్ ది బెస్ట్ శర్వానంద్ అండ్ టీమ్. ఇంకా సూర్య 46 సినిమా నుంచి రీసెంట్గా విశ్వనాథన్ సన్స్ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చాలా అద్భుతంగా చెప్పాలి. సూర్య పక్కన హీరోయిన్గా మమతా బైజు అనే అమ్మాయి నటిస్తుంది. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ఫాదర్గా, ఒక ఏజెంట్ మ్యాన్గా, ఒక సింగిల్ మ్యాన్గా, అలానే ఒక ఒలింపిక్ మెడలిస్ట్గా సూర్య నటిస్తున్నారు. టీజర్కి మాత్రం మంచి రెస్పాన్స్ అని చెప్పాలి. ఓవరాల్గా టీజర్ అద్భుతంగా చెప్పాలి. రీసెంట్గా అల్లు సినిమాస్తో కొత్త థియేటర్ రిలీజ్ చేశారు. ఇది ఇండియాలో కాకుండా ఏషియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ థియేటర్స్లో ఒకటి. థియేటర్ ఫర్నిచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా చెప్పాలి. లోపల చాలా బాగుంది. ఓవరాల్గా ఒకసారి ఇది చూసి వచ్చినా తప్పలేదు. హనుమాన్ యూనివర్స్ నుంచి వస్తున్న కొత్త సినిమా మహాకాళి. ఇందులో అశ్వ గురువు శుక్రాచార్యగా దురేందర్ ఫేమ్ అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన షూటింగ్ పూర్తయింది. ఆయనకు వచ్చిన ఫేమ్తో బాలీవుడ్లో కూడా డైరెక్ట్ రిలీజ్ చేయాలని చూస్తున్నారంట మేకర్స్. అలానే హనుమాన్కి సీక్వెల్గా జై హనుమాన్ని మొదలెట్టారు రిషబ్ శెట్టి, అలానే ప్రశాంత్ వర్మ. ఆంజనేయ స్వామి పుట్టిన స్థలమైన హంపీలో పూజా సెరమనీతో స్టార్ట్ అయింది సినిమా. ఈ రెండు సినిమాలకి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ పర్యవేక్షణ. ఇంకా ఇండియన్ 3 విషయానికి వస్తే ఇండియన్ 3 రిలీజ్ చేస్తే డిజిటల్ రిలీజ్ చేస్తానని శంకర్. అలానే లైకా ప్రొడక్షన్స్కి తొందరగా ఒక డిసిషన్ తీసుకోవాలి. లేదంటే తను వేలుపడి సినిమా చూసుకుని ఆ తర్వాత ఇండియన్ 3 తీస్తానని అల్టిమేటం రిలీజ్ చేశారు. మరి ఇండియన్ 3 పరిస్థితి ఏమిటో చూడాలి. ఇంకా కల్కి 2 విషయానికి వస్తే రీసెంట్గా షూటింగ్ స్టార్ట్ అయింది. కొన్ని ముఖ్యమైన సీన్స్కి అమితాబ్ బచ్చన్ని, కమల్ హాసన్ని షూట్ చేశారు. అందులో వాళ్ళ ముఖ్యమైన సీన్స్లో నటించని చెప్పాలి. ఇంకా ప్రభాస్ విషయానికి వస్తే తను ఏప్రిల్ నుంచి జాయిన్ అవకాశం ఉంది సమాచారం. మరి దీపికా పడుకునే ప్లేస్లో ఎవరు తీసుకుంటారు ఇంకా సమాచారం లేకపోయినా త్వరలో అఫీషియల్ స్టేట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఫౌజీ విషయానికి వస్తే ఇది పిరియాక యాక్షన్ డ్రామా. ప్రస్తుతం ఈ సినిమా హను రాఘుపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వస్తుంది. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ని చిత్రం తీస్తున్న సమాచారం. ఇంకా స్పిరిట్ విషయానికి వస్తే ప్రస్తుతం షూటింగ్లో ప్రభాస్ పాల్గొన్న సమాచారం. కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని ముఖ్యమైన సీన్స్లో సందీప్ రెడ్డి వంగ తీశారని సమాచారం. రీసెంట్గా వివేక్ ఓబెరాయ్ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. అలానే లేడీ వినర్ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్కి మంచి టాకే వచ్చిందని చెప్పాలి. ఇంకా వెళ్ళనుకున్న సాయి శ్రీనివాస్ కూడా ఒక ఇంటి వారి అవకాశం కనిపిస్తుంది. రీసెంట్గా తనకు కూడా ఒక ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు.
విజయ్ దేవరకొండ అల్లు శిరీష్ లాగానే తను కూడా ఒక మ్యారీడ్ లైఫ్లోకి అడుగు పెడుతుండటంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. పారడైజ్ మూవీ విషయానికి వస్తే శ్రీకాంత్ వడేలా ఈ సినిమాని ఎంత త్వరగా అయితే అంత త్వరగా షూట్ చేయాలని చూస్తున్న సినిమా మాత్రం చాలా ఆశంగా వస్తుంది. ఇందులో విలన్గా మోహన్ బాబు నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఆలస్యం అవడంతో మార్చి నుంచి ఆగస్టు పోయింది ఈ సినిమా డేట్. అందుతో సమాచారం ప్రకారం ఇంకా 2 నెలలు షూట్ చేయాలంట. మరి ఆగస్టు కూడా ఫైనల్ అయితే లేదని గ్యారంటీ లేదని సమాచారం. చిరు బాబీ సినిమా పన్ను విషయానికి వస్తే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అందులో ఒక ముఖ్యమైన క్యారెక్టర్కి హీరో కార్తీక్ తీసుకునే సమాచారం అవకాశం ఉందంట. అదే నిజమైతే బాక్స్ ఆఫీస్ బదులు అవటం ఖాయం. ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్ స్క్రీన్ మీద కనిపిస్తే ఇంకా విధ్వంసం అని చెప్పాలి. అలానే విశ్వంబరం విషయానికి వస్తే మన శ్రీరామకి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. కానీ హనుమాన్ జయంతికి మాత్రం ఓ టీజర్ సాంగ్ రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఓటీటీ డీల్స్లో కూడా ఈ సినిమాకి 100 కోట్ల వరకు ఆఫర్ చేశాయని తెలుస్తుంది. మెగా హీరోల విషయానికి వస్తే ఇంకా పెద్ద సినిమాతో రామ్ చరణ్ తేజ్ చాలా బిజీగా ఉన్నాడు. అలానే ఆర్సీ 17లో సుకుమార్తో కూడా సినిమా తీసే అవకాశం ఉంది సమాచారం. అలానే మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా అలానే చిరు బాబీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంకా అల్లు అర్జున్ విషయానికి వస్తే తన అట్లీ డైరెక్షన్ ఒక సినిమా, లోకేష్ కనకరాజ్తో ఒక సినిమా తీస్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే సురేందర్ రెడ్డితో ఒక సినిమా కమిట్ అయ్యారు. అలా వరుణ్ తేజ్ విషయానికి వస్తే రీసెంట్గా బరీ అనే ఒక సినిమాతో పూజా సెరమనీ జరిగింది. బరీ సినిమాతో పాటు కొరియన్ కనకరాజ్ సినిమా కూడా చేస్తున్నారు వరుణ్ తేజ్. ఇంకా సాయి దుర్గదేవ్ విషయానికి వస్తే సమరాలు ఏటిగడ్డ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం క్లైమాక్స్ పోర్షన్ షూటింగ్ ఒకటే మిగిలింది. నందమూరి విషయానికి వస్తే హీరో విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ NBK 11తో, జూనియర్ ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. నందమూరి కళ్యాణరామ్ అనిల్ రాపూడి వెంకటేష్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఇంకో హీరో కూడా నటించే అవకాశం సమాచారం. అలానే నారా రోహిత్ వెంకటేష్ సినిమాతో బిజీగా ఉన్నారు. This is the latest movie news and updates on Tollywood Movie Express. Thanks for watching. Please stay tuned to our channel. Thank you. Please like, share and subscribe to our channel and keep watching our channel.